రాత్రికి రాత్రే ఏ అద్భుతము జరగదు. ఎవ్వరి చేతుల్లోనూ అల్లావుద్దీన్ అద్భుత దీపం అంతకంటే లేదు. ఉన్నదల్లా సంకల్ప బలమే. ఇప్పుడు మూసీ ప్రక్షాళన విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అదే సంకల్పంతో ఉన్నారు. రాజకీయంగా కాస్త నష్టమైనా సరే 1 కోటి మందికి పైగా ఉండే హైదరాబాదీల కోసం, నల్గొండ ప్రజల కోసం మూసీకి మహర్దశ తీసుకొస్తానంటున్నారు. అందరి ముసుగులు తొలగిస్తా అంటున్నారు. వంద కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. తప్పదు. ఎవరో ఒకరు ముందుకు రావాలి, గట్టిగా అనుకోవాలి. జరిగిపోతుందంతే. సబర్మతి విషయంలో మోదీ, థేమ్స్ విషయంలో ఇంగ్లాండ్ పాలకుల సంకల్పానికి నిదర్శనంగా అవిప్పుడు వరల్డ్ క్లాస్ టూరిజం స్పాట్లుగా మారాయి. పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. ఒకసారి మన మూసీ నది దగ్గరకొద్దాం. ఒక్కసారి ఈ సీన్లు చూడండి. చూశారుగా, మూసీ అలాగే ఉండాలి. ఎవ్వరినీ ఇక్కడ్నుంచి తరలించొద్దు. పేదల ఇండ్లు కూల్చొద్దు. ఇది ప్రధాన ప్రతిపక్షం వాదన. ఒకప్పుడు మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అని మాట్లాడిన వాళ్లే ఇప్పుడు అడ్డుపడుతోన్న పరిస్థితి. మూసీ కంపు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా అన్నది సగటు హైదరాబాదీ ప్రశ్న. నగరం నడిబొడ్డు నుంచి మూసీ ప్రవహిస్తుంది. మొత్తం దుర్వాసనే. ఎటు చూసినా కాలుష్యమే, పైగా ఆక్రమణలు. ఇలాగే నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తే ఇదే కాలుష్య నీటిని అక్కడ తాగటానికి, పంటలు పండించటానికి వాడుతున్నారు. ఇంతకంటే ఘోరముంటుందా? 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి మూసీ నది ఒక శాపంగా మారొద్దంటే ప్రక్షాళన జరగాల్సిందే అంటున్నారు. కానీ విపక్షాల రూట్ మాత్రం మరోలా ఉందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఇండ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నారు. తరలించటానికి ఖర్చులు కూడా ఇచ్చే తీసుకెళుతున్నారు. కాని ఇవేవీ కనిపించటం లేదా అన్న ప్రశ్నలున్నాయి. సరే, ఉన్న పళంగా ఖాళీ చెయ్యాలంటే కష్టమే. వారిని సముదాయిస్తున్నారు. హైదరాబాద్ అంటే పర్ల్ సిటీ, అంటే ముత్యాల నగరమని పేరు. కాని తొలిసారి సిటీకి ఎవరైనా వచ్చి మూసీ చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. 1591లో ఏర్పాటైన ఈ నగరం చారిత్రక ఖ్యాతి సంపాదించుకుంది. కాని నగరీకరణ పెరగటం, మూసీ ఆక్రమణలు, దశాబ్దాల నిర్లక్ష్యంతో మూసీ పూర్వ వైభవం కోల్పోయింది. కాని దీన్ని మార్చాలని సీఎం రేవంత్ చాలా సంకల్పం తీసుకున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకే అంటున్నారు. ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి. అంతే తప్ప కిరాయి మూకలు నెంబడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలనే? నేను హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది? అప్పులు చేసిపోయింది కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు. బుల్డోజర్లు కొనం. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమే పిచ్చుకుక్క గరిస్తే కూడా సస్తారు మీరు. మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి మిత్రులారా, నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట, ఒక మంచి సంకల్పంతో, చిత్తశుద్ధితోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మూసీ ప్రక్షాళన వద్దు అని వాళ్లంతా ఫామ్ హౌస్లు కట్టుకుని అడ్డుకుంటున్నవారే అంటున్నారు. ముసుగులు తొడుక్కున్న వారిని బయటకు తీసుకొస్తామంటున్నారు సీఎం. రాజకీయంగా నష్టం ఉంటుందని అంచనా వెయ్యలేనా అని ప్రశ్నించారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా? నాకు తెలియదా? ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి.
ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌజులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్ళి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్లు, ఉస్మాన్ సాగర్లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాదు నగరం తాగాలనంట. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూతా? మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళలో కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు? ఒక అద్భుతం జరగాలంటే చాలా జరగాలి. నిజానికి మూసి పరివాహక ప్రజలను తరలించొద్దు అంటున్న పార్టీలు పేదలకు ఏం చేయాలో ఎందుకు చెప్పలేకపోతున్నాయన్న ప్రశ్నలొస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయని అక్కడకు తరలిద్దామన్న ప్రతిపాదన తెచ్చారు సీఎం రేవంత్. అంతేకాదు కేంద్రం దగ్గరకు వెళ్లి నిధులు తీసుకొచ్చే విషయంలో ముందుకొస్తారా అని బీజేపీని ప్రశ్నించారు. ఎందుకంటే సబర్మతి కల సాకారమైనప్పుడు మూసి ప్రక్షాళన ఎందుకు కాదన్నది సీఎం చెప్పాలనుకుంటున్న పాయింట్. మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూములు లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలు ఉన్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాండి సన్నాసులారా, ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం. రాండి, అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ ఆయన మాట్లాడుతుండు. ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటేనే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? నిజానికి మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో ఇంత సీరియస్ గా ప్రభుత్వం ముందుకెళుతుంటే ఇందులో మతలబుందని, మూసీ వెనుక కథలు చాలా ఉన్నాయని, డబ్బులు నొక్కే కార్యక్రమం అంటూ విపక్షాలంటున్నాయి. ఒకసారి సబర్మతి, థేమ్స్ నది చూసిన వారు ఈ మాట అనరు అని అంటున్నారు. మూసీ విషయంలో రాజకీయంగా కొంత నష్టం జరిగే పరిస్థితి ఉన్నా సీఎం రేవంత్ ముందుకు వెళుతుండటానికి కారణాలున్నాయి. మూసీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రక్షాళన జరగదు. సంఘర్షణ ఎలా ఉన్నా ముందుకే అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.